ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు అవుతుంది. ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్లు అనేది రాబోతున్నాయి. ఈ 4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏమంటారు మీరు? ఏముంది, ఏం చేశారండి ప్రభుత్వానికి? నాయకులు జనాలకి ఏం చేశారు? అసలు ఏమైనా చేశారా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇల్లు ఈ చేసిన అంటాడు. ఎందుకు ఫస్ట్లో చేసి ఇవ్వచ్చుగా జనాలకి? అంటే చేసిందంతా మేము పేదల కోసమే చేసాం, అది పేదల సర్కార్ అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. పేదలకు ఏం చేశారు? డబ్బులు మన కాడ డబ్బులు తీసుకుని మనకే ఎత్తాడు. రూపాయి తీసుకొని ఇంకో 10 రూపాయలు వాడే తీసుకుంటాడు. ఇంకేం ఎత్తాడు మనకి? సరుకుల రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. ఏం లాభం? 5 వందలు చేయడం అంటే 3 వందలు వాడిగా తీసుకుంటాడు. 2 వందలు చేయడం ఏం జరిపెట్టి ఇంట్లోకి? అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది, నేను వచ్చిన తర్వాత పేదలందరూ సంతోషంగా ఉన్నారు, మద్దతు తిరగదాళ్ళు ఇంకా ధనవంతులు అయ్యారు అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. మరి అప్పులు అయిపోయి వడ్డీ వ్యాపారం తీసుకుంటాడు. జనాల గట్ట 10 రూపాయలు వడ్డీ వ్యాపారం తీసుకొని రోడ్ల మీద వెళ్తాడు. ఆ వెట్టికి ఏం అర్థం కావట్లా. ఇంకా 20 రూపాయలు వడ్డీ తీసుకునే వచ్చే టైంలో వచ్చిద్ది ఇంకా అప్పులు అయిపోయి ఊరేసుకుని చచ్చిపోతారు జనాలు. ఇదంతా కాదు, అసలు నేను వచ్చిన తర్వాతే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు, నేను ఇచ్చే సంక్షేమ పథకాలతోటి ప్రతి కుటుంబానికి 2 లక్షల నుంచి 3 లక్షలు లబ్ధి చేకూరింది అనేది ప్రధానంగా ప్రచారం చేస్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఇందులో వాస్తవం ఉందా? లేదండి. ఏమి ఇచ్చారు చెప్పండి? 18 జనాలకి 18,000 అన్నాడు. ఇప్పుడు తగ్గిపోతుంది. అమ్మఒడికి 2 అన్నాడు, ఒకరికి ఎత్తాడు. ఏం జరిగిపోతాయి చెప్పండి? ఆటో వాళ్ళకి 10,000 అంటాడు, ఇన్సూరెన్స్ తీసుకుంటాడు, కేసులు రాస్తాడు ఆటో వాళ్ళ మీద. ఏంది మరి దాని మీద ఏం చెబుతారు మీరు? వారికి తెలియాలి ముందు. కానీ ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే చెబుతుంది, నేను వచ్చిన తర్వాత నాడు నేడు అనే పథకం ద్వారా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చాను అంటున్నాడు కదా. మరి నిజంగానే పాఠశాలలన్నీ మారిపోయినాయి అంటారా? ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. మీడియాలో వచ్చి చూస్తే కాదు, కానీ అక్కడికి వెళ్ళి పెయింటింగ్ లైటం కాదు, లోపలికి వెళ్ళి చూస్తే కానీ వాళ్ళు ఏం చెబుతున్నాడు, ఏంటి ఏం ఫుడ్ వెళ్తున్నాడు అని తెలిసిద్ది. ఏం తెలియకుండానే వాడు చెప్పుకుంటేట్టుగా పైన వాళ్ళ పెయింటింగ్ వేసుకుంటే సరిపోదుగా అది. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే చెబుతుంది, నా అక్క చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళందరికీ నేను అండగా ఉన్నాను, రేపు ఎలక్షన్లో వాళ్ళందరూ నాకు అండగా ఉంటారు అనేది ప్రధానంగా చెబుతున్నాడు. మరి నిజంగా అక్క చెల్లెళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి అండగా ఉండడంటారా? ఏమన్నారండి? ఇప్పుడు 10,000 ఇస్తున్నాడు అమ్మఒరి, వాళ్ళ మందుకి బాగా చేస్తున్నాడు. 1000 రూపాయలు సంపాదించినాడు కూడా ఇప్పుడు 8 నెలలు మందుకి వెళ్తున్నాడు. తాగుబోట్లు దిగిపోతున్నాయి. ఇంకేముంది చెప్పండి? రాడు మనిషికి 2019 ఎలక్షన్ హామీల్లో ప్రధానంగా ఇచ్చిన హామీ మద్యపాన నిషేధం. దాన్ని చేసే 2024లో ఎలక్షన్లో ఓటు అడుగుతాను అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి ఇప్పుడు ఆ మద్యపాన నిషేధం దిశగా ఏమన్నా అడుగులు వేశారంటారా జగన్మోహన్ రెడ్డి? వేయలేరండి. ఇంకా రేట్లు పెంచుతాడు, కానీ ఆ మందు వల్లే వీడికి బాగుపడుతున్నాడు. లేకపోతే ఎప్పుడు చెప్పు చెక్కుని కొట్టేవాళ్ళు జనాలు కూడా. ఆ మందు రేట్లు మళ్ళీ నిన్నగాక మొన్న కూడా పెంచారు 20 రూపాయలు. వైన్స్ల మీద రోడ్ల మీద తాగేవాళ్ళు పడుగు పోతున్నాయి. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో వైన్స్లో కూర్చొని తాగేవాళ్ళు. ఇప్పుడు రోడ్ల మీద కాలువల గట్టుల మీద పొలాల గట్టుల మీద కూర్చొని తాగుతున్నాడు. అరే ప్రభుత్వం అది జనాలు చెప్పు చెక్కుని కొలుతాడు ఈసారి ప్రభుత్వం ఓట్లు అడగడానికి వస్తాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక మందు రేట్లు పెంచితే జనాలు తాగకుండా ఉంటారనే మందు రేట్లు పెంచానని చెప్పి కొత్త లాజిక్ అయితే ఒకటి చెబుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవమే అంటారా? పెంచిన తర్వాత జనాలు అందరూ తాగటం తగ్గించేశారంటారా? చెప్పుల రేటు 2,500 ఉంటాయండి. వేసుకోకుండా ఉంటారా? ఇంకా 3,000 అయినా కొని వేసుకుంటారుగా. అది మందు రేటు బానిస అయిపోయిన వాళ్ళు రేట్లు తగ్గియాలి, చూసుకొని మంచి మందు తెచ్చి ఇవ్వాలి. ఈ బ్రాండ్ల గురించి ఏమంటారు మీరు? గతంలో ఎప్పుడైనా సరే మీకు అలవాటు ఉందో లేదో నాకైతే తెలియదు, ఇలాంటి బ్రాండ్లు అసలు ఎప్పుడైనా సరే ఏపీలో ఎప్పుడైనా చూసారా మీరు? నేను ఏపీలో మాత్రం చూడలేదండి. ఇప్పుడు చెబుతున్నాను. నేను నాకు కూడా అలవాటు ఉంది, కానీ నేను మందు బానేసి అయిపోలేదు. ఈ వల్ల నేను మందు మానేశాను. మెంటల్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మందుకి పచ్చి వాటాలు కూడా వస్తున్నాయి. ఈ మైండ్ కూడా పనిచేయట్లేదు జనాలకి. మానేసి అయిపోతున్నాడు. పొద్దున్న లేకుంటే 6 బ్యాండీ షాపుల ముందు ఉంటాడు. ఉండలేకపోతున్నాడు జనాలు ఈ మందుకి. అంతకుముందు మందు నంబర్ 1 మందు అది. పనికి వెళ్ళే వాళ్ళు, సంపాదించుకునే వాళ్ళు 150 రూపాయలు క్వార్టర్ వచ్చేది. ఇంట్లోకి కూరగాయలు తీసుకెళ్ళేవాళ్ళు, చికెన్ తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ డబ్బులే జరిగిపోవట్లేదు వాళ్ళకి. అప్పులు చేసుకొని బతుకుతున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెబుతుంది, అక్క చెల్లెమ్మలందరికీ ప్రతి విషయంలో నేను అండగా ఉన్నాను అంటున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాల రూపంలో నేను ఇచ్చిన సంక్షేమాలతోటి కుటుంబాలు ముందరకు వెళ్ళిపోయినాయి, చాలా అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోయినాయి అంటున్నారు. వాస్తవమేనా ఇది? ఎలా అయితే చెప్పండి? 10,000 ఇచ్చారనుకో, ఇంట్లో సరుకులు ఏంది, రేట్లు ఎలా ఉన్నాయి? గ్యాస్ సిలిండర్ ఎంత రేటు, ఆయిల్ ఖర్చులు ఎంత, పెట్రోల్ ఎంత, ఈ మొత్తం తీసుకొని ఎక్కడ ములుగుతున్నాయి డబ్బులు.
అంతకుముందు రేట్లు ఎంత కందిపప్పు ఎంత అప్పుడు 30 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 60 రూపాయలు కందిపప్పు. ఇవన్నీ రేట్ల పెరుగుదల గురించి అయితే కనుక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రధానమైన హామీ పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ ఉండేటట్టు చేస్తానని చెప్పి ఒక హామీ అయితే ఇచ్చారు. అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచనన్నారు, అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచనన్నారు. వీటిలో ఏ హామీ అయినా నెరవేర్చుకున్నారు అయినా? టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్రోల్ ఎంత అండి? 89 రూపాయలు ఎంత ఉండేది. ఇప్పుడు పెట్రోల్ ఎంత? 118 రూపాయలు ఉంది, 108 రూపాయలు ఉంది. తగ్గించినట్టేనా అవి? మరి దానికి మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం కదా అంటున్నారు. మరి అప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏంటంటే పక్క రాష్ట్రంతో పోలిస్తే మన రాష్ట్రంలో 2 రూపాయలు ఎక్స్ట్రా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని అడిగారు. ఇప్పుడు మరి పక్క రాష్ట్రంతో పోలిస్తే 8 నుంచి 10 రూపాయలు అదనంగా మన రాష్ట్రంలో ఏపీలో అయితే ఉంది కదా. దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఎందుకని తప్పించుకునే విధంగా మాట్లాడుతున్నారంటారు? అప్పుడు పెట్టి ఏం చెప్పారు? నేను పెట్రోల్ తగ్గిస్తానని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ పైన రాష్ట్రం పెంచింది కానీ నేను పెంచలేరు అంటాడు. మరి నువ్వు అడగచ్చుగా నిలబెట్టి, నీ కారు ఉన్నాయి, ఎంపీ సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, నువ్వేం పని కొడుతున్నావు? దేశానికి ఏం పని చేస్తున్నావు? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేశాను, 99.99% చేసేసాను అంటున్నారు. వాస్తవమేనా? నిజంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారంటారా జగన్మోహన్ రెడ్డి? జనాల్లో డోర్ టు డోర్ వస్తే కానీ చెప్పులు చెక్కునగలుగుతారండి. కనుక్కోమనండి. ఎమ్మెల్యేల గారికి చెప్పులు చెక్కునగలుగుతున్నారు. ఇప్పుడు తిరిగే పరిస్థితి కూడా లేదు ఎమ్మెల్యేలకి. అదేంది మా నమ్మకం జగనే అని చెప్పి, జగనన్న మా నమ్మకం అని చెప్పి గడప గడపకి వెళ్తుంటే మంగళహారతలు పడుతున్నారు మాకు అంటున్నారు కదా. ఎక్కడ చూపించారండి? ఎక్కడ చూపించారు? వస్తే కానీ తెలిసేది కానీ మైకుల్లో చెప్పుకుంటే తెలిసిద్దా? జనాల ముందు టప్పట్లు కొట్టుకోవటం గారు, ఇంటమ్మడి వచ్చి టప్పట్లు కొట్టుకుంటే అప్పుడు తెలిసిద్ది టప్పట్లు మోగుతున్నాయా లేవు అని. మరి వచ్చే అవకాశం లేదంటారా? మరి గతంలో చూస్తే 175 గెలుస్తాం, మా వెంట్రుక పీకలేరు అనే స్థాయి నుంచి ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నాను అనే స్థాయికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చారంటారు? 150 రావాలంటే ఇంకా అయిపోయింది, సీన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. తిప్పికొలితే వాడు సీటు కూడా గెలుచుకోలేకపోతాడు, అయిపోయినట్టే. లేదు మళ్ళీ నేనే గెలుస్తాను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఉండే అవకాశం ఉందంటారా? ఇంకా అయిపోయిందండి, జైలుకి వెళ్తాం. ఇది అయిపోయింది, ఇది పని అయిపోయింది. జైల్లో కూర్చొని చెప్పగలుగుతాం తింటామే, ఇంకా లేదు అవకాశం కూడా లేదు. ఇంకా లేదు మరి అసలు అదే మరి ఏ ధీమాతో అయినా వై నాట్ 175 అని అంటున్నారు కదా. వాడు హామీలు ఇచ్చారు, ఏదో గెలుస్తాడు అనుకుంటాడు. ఆ హామీలకి ఎవరు పడరు, చేయరు కూడా. అది మరి అయితే తిరిగి వచ్చే అవకాశమే లేదంటారు. టిప్పిగా వాడు సీటు కూడా గెలుచుకోలేరండి నాకు తెలిసి. వాళ్ళ చెల్లి బయటకు వచ్చింది, వాళ్ళ చెల్లె యాంటీ అయింది. వాళ్ళ చెల్లికి పాపం ఏం చేశారండి? అప్పులు వాళ్ళ చెల్లేగా వాడి కోసం పని చేసింది. ఇప్పుడు వాళ్ళ చెల్లినే పక్కన నెంగారు. జనాలు పక్కన నెంగరని అవకాశం ఏమైనా ఉందా? మీకు నమ్మకం ఉందా జగన్మోహన్ రెడ్డికి?